హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ మనం వెళ్తున్నది స్వర్ణగిరి దేవస్థానం. ఇది హైదరాబాద్ నుంచి 42 కిలోమీటర్లు ఉందండి. జనరల్గా అయితే నేనున్న ప్లేస్ నుంచి అంత ఉంది. ఉప్పల్ నుంచి అయితే మాత్రం 25 to 30 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇది చూడడానికి చాలా బాగుంది. ఈ సమ్మర్లో రోజు ఎండవేడికి చిరాగ్గా లేచే మేము సడన్గా కూల్గా ఉన్న వాతావరణాన్ని చూసి స్టన్ అయిపోయాము. రోజు హాట్గా ఉండే ఈ హైదరాబాద్లో ఇవాళ వెదర్ కూల్గా ఉండడం వల్ల జస్ట్ అట్లా బయటికి వెళ్ళి చిల్ అవుదామని స్టార్ట్ అయ్యాను. మా కజిన్ గడికి కాల్ చేసి ఎక్కడికైనా వెళ్దామా అని అడిగా. లెట్స్ గో ట్రిప్. పక్కన పెట్టిన నా బైక్ని శుభ్రంగా కడిగి స్టార్ట్ చేశా. రూట్ మ్యాప్ పెట్టుకొని బయలుదేరిపోయాను. ట్రిప్ గురించి చేసే ప్లానింగ్లో నేను ఉన్న ప్లేస్ నుంచి ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఎంత దూరం ఉంది అని చెక్ చేస్తే 41 కిలోమీటర్స్ వచ్చింది. సో ఈసీఎల్ నుంచి గట్కేసర్ భువనేశ్వర్ మీదుగా స్వర్ణగిరి వెళ్ళడానికి నాకు 45 కిలోమీటర్స్ వచ్చింది. సో 45 కిలోమీటర్స్ 45 మినిట్స్ చూపిస్తుంది. ఏంట్రా అని చూస్తే అది హైవే పక్కన ఉన్న టెంపుల్ అని చెప్పి చూపించింది అన్నమాట. సో ఆ విధంగా మేము వెతుక్కుంటూ వెళ్ళి ఆ పచ్చని ప్లేసెస్, ఫారెస్ట్ ఏరియా సూపర్గా ఉంది. చూడడానికి మాత్రం మస్త్ అనిపించింది అబ్బా. రూట్ మాత్రం నేను అనుకున్న దానికన్నా సూపర్గా ఉందబ్బా. ఎప్పుడు నార్మల్గా ఉండే ఫ్లోటింగ్ కన్నా ఇవాళ మాత్రం కొంచెం హెవీ ఫ్లోటింగ్ ఉంది. ఈ గుడికి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి చాలామంది బాగా తపన పడిపోయారనమాట. కొత్తగా కట్టిన గుడే కదా, పెద్దగా జనం ఉండరు. అట్లా వెళ్ళి ఇట్లా షూట్ చేసుకుని వచ్చేద్దామని, ఎంతో త్వరగా వచ్చేద్దామన్న ఆశతో నేను వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసిన ఆ ట్రాఫిక్ జాము, ఆ జన సందోహము, అబ్బబ్బబ్బా ఎంత కోలాహలంగా ఉందంటే మన సమ్మక్క సార్లక జాతర, ఈ కోటప్పకొండ జాతరల కన్నా గొప్పగా కనిపించిందండి ఇవాళ ఎందుకో మరి. స్వర్ణగిరిలో శ్రీవారి పాదాలతో మొదలుపెట్టి మా యాత్రను స్టార్ట్ చేశాము. గరుత్మంతుని విగ్రహం. ఫుల్ టెంపుల్ ఎలా ఉంటుందో ఒక డ్రోన్ విజువల్ వేసుకుందాం రండి. చూస్తుంటే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయండి బాబా. ఎంత బాగుందంటే అంత బాగుంది. స్టెప్ బై స్టెప్ వెళ్తున్న మాకు ఒక విషాదకరమైన విషయం తెలిసిందండి. మొబైల్స్ లోపలికి ఎలో లేదు, కెమెరాస్ లోపలికి ఎలో లేదు అని చెప్పేసి ఒక బోర్డు చూసాము. దాన్ని చూసి మేము భయంతో కెమెరాస్ అండ్ మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టవలసి వచ్చింది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలామంది మొబైల్స్ తీసుకొని వచ్చారు. అది ఎలా తీసుకొచ్చారో మాకైతే తెలియదు కానీ బట్ మమ్మల్ని మాత్రం తీసుకెళ్ళడానికి అనుమతించలేదు. సో అందువల్ల లోపల ఉన్న చాలా అంటే చాలా గొప్ప విషయాలని మేము బయటకి చెప్పలేకపోయాము. బట్ అది మాత్రం సూపర్ అండి. మీరు వచ్చి చూస్తే కానీ మీకు అర్థం కాదు.
ఇక్కడ నుంచి మొదలైందండి. ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని అలా ఆ కొలనులో చూస్తూ ఆ పైనుంచి ఆ లైట్లు ఆ దీపపు కాంతులతో అసలు మామూలుగా లేదండి. అస్సలు ఆ ఆదిశేషు పడగల పైన ఆయన అట్లా పడుకున్న ఆ ఆసనాన్ని చూసి చూడడానికి కన్నుల పండగగా ఉంది. స్వర్ణగిరి మొత్తానికి హైలైట్ పాయింట్ ఏంటంటే గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి తర్వాత ఈ పద్మనాభ స్వామి టెంపులే చాలా హైలైట్ అండి. ఈ వాటర్లో ఆ లేక్లో ఉన్న పద్మనాభ స్వామిని చూస్తూ చాలా మైమర్చిపోయాము. కంచి కామాక్షి టెంపుల్లో కొన్ని సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే ఈ ఆదిశేషు అవతారం అనేది చాలా గొప్పగా ఉందండి. మంచి మన దేశంలో ఉన్న చాలా కళాఖండాలని పోలి ఉండే ఈ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. బట్ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ హిస్టారికలే క్రియేటెడేనండి. ఇంతటితో మా ట్రిప్ని క్లోజ్ చేసి మేము ఇంటికి బయలుదేరామండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోబాకండి.